రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ సూర్యోదయం మొదలుకొని ఈరోజు ఈ సూర్యాస్తమయం వరకు కూడా ప్రతి క్షణమును తండ్రి మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడి సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున మా ప్రతి పనిని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు, శక్తిని బలము దయచేసినందుకు వందనాలు తండ్రి. మా ప్రతి ప్రయాణంలో మీ దేవదూతల కంచె కాపుదల దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రి వరకు కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మరొకసారి ఈ విధముగా గృహము చేరి కుటుంబంతో ఆనందించుకునే భాగ్యము అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల వందనాలు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనము, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును అని మీ యొక్క తండ్రి విలువైన వాగ్దానము ఈరోజు మాకు జ్ఞాపకం చేస్తున్న దేవా స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రోజున బిడ్డలు ఏ విషయంలో ఎటువంటి ప్రయాణాలు చేస్తున్నారో, దాటలేనటువంటి స్థితిలో ఉన్నారేమో, లేదా దాటడానికి భయపడుతున్నారేమో. అయ్యా, మేము ఏ విషయంలో ఉన్నా, ఎటువంటి ప్రమాదాల్లో ఉన్నా దానిని మేము దాటి వెళ్ళగలము అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభువా, మీరు మాకు తోడై ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభువా, మీరు తోడైన విషయం ప్రతి ఒక్కరం కూడా గ్రహించి మా ఎదుటగా ఉన్న ఏ యొక్క అడ్డుగోడను బట్టి మేము వెనుదిరిగి వెళ్లకుండా ప్రతి వాటిని దాటుకొని ముందుకు వెళ్ళులాగున, విజయాన్ని చూచులాగున, ప్రతి విషయంలో ఆశీర్వదింపబడిన వారముగాను ఉండడానికి కృప చూపించండి నాయనా. అయా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలకు మీరు తోడై ఉండండి, వారి పనుల్లో మీరు తోడై ఉండండి తండ్రి. ప్రతి ఆలోచనను సఫలపరచండి నాయనా. అయా, ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో కూడా ఎంతోమంది బిడ్డలు బలహీన పడిపోయి ఉన్నారు తండ్రి. చెప్పుకోలేని అనేక రోగాలు వారిని వెంటాడుతున్నాయి తండ్రి. అయా, వారి ఎడల మీ కృప కుమ్మరించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తండ్రి మీ యొక్క రక్తమును ప్రోక్షించి మీ యొక్క గాయపడిన హస్తము చేత బిడ్డలకు సంపూర్ణ స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాము. అయా, మంచి ఆరోగ్యంతో వారిని నింపమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తిని కూడా యేసు నామములో లయపరచండి నాయన. అయా, మొరబెడుతున్నాము. అప్పులతో కూడా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. అనవసరమైన వ్యర్థమైన ఖర్చుల వలన నష్టపోయి మోసపోయి అప్పులు కలిగి ఉన్నారు నాయన. అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక పరంగా వారు బలపడడానికి కృప చూపించండి. వారి యొక్క శాలరీస్లో ఇంక్రిమెంట్స్ దయచేయండి తండ్రి. వారి వ్యాపారాల్లో వృద్ధి కలగజేయండి ప్రభువా. వారి కుటుంబంలో సమృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన, కుటుంబ సమస్యలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. అశాంతికరమైన వాతావరణం తండ్రి, వారి జీవితాల్లో తండ్రి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రుల మాటలు విననటువంటి బిడ్డలున్నారు. యవన బిడ్డలు మార్గం తప్పిపోయే స్థితి ఉన్నది నాయన. బిడ్డల ఎడల మీ కృప చూపించండి. కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, మరి వేటి కొరకైతే అప్లై చేసుకుని ఉన్నారో అవన్నీ కూడా బిడ్డలకు అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, వివాహాల కోసం మొరబెడుతున్నారు. మీ చిత్తాన్ని బట్టి వారు కనిపెడుతున్నారు. వారికి మీ చిత్తం ఏదైతే ఉందో దాన్ని తెలియపరచండి. మంచి సంబంధం వారికి అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన, గర్భఫలాల కోసం ప్రార్థిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు అయి వివాహమై ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ వారికి గర్భం లేదు నాయన. బిడ్డలను ముట్టండి, సంతానమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా అయా విడుదల దయచేయండి. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ కాపుదల, మీ కంచె అనుగ్రహించండి తండ్రి. అయా, వారి పనులను, వారి చదువులను ఆశీర్వదించండి నాయన. ఇమిగ్రేషన్స్, వీసా, ఇంటర్వ్యూస్లో కృప చూపించి వారి ప్రతి ఒక్క మార్గాల్ని సరళపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, మా భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. దేశ సైనికులకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీ కంచె, మీ కాపుదల దయచేయమని, సురక్షితమైన ప్రయాణాలు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా మంచి నిద్ర, కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్య వలన బాధించబడకుండా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్ర అనుగ్రహించండి.
అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, ఎటువంటి హానికరమైన పరిస్థితులు అయ్యా మా గృహాల దగ్గరికి చేరకుండా మా గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచి దయచేయమని, మీ చిత్తమైతే మరల ఉదయాన్నే మీ సన్నిధిని మేమందరము సజీవులుగా మిమ్మల్ని స్తుతించే భాగ్యంను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.